తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఫస్ట్ పోస్టింగ్ మాకంతా చాలా డిమాండెడ్. మేము అగ్రికల్చర్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఫైనల్ ఇయర్ అయిపోతున్నాం కానీ ఇమీడియట్గా మా జాబ్ రెడీగా ఉంది. 64 వెళ్ళి ఏలూరులో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేవాళ్ళు, ఏఈఓస్ మమ్మల్ని. ఒక డిఏఓ కింద చేస్తుంటే ఇది అక్కడ కూడా నామాలు ఇవన్నీ కాలేజీలోను అది ప్రొఫెషన్ అవుతుంది అనుకోలేదు. బట్ అందరు రెచ్చగొట్టారు, తేనె మనుషులు అందరూ వెళ్తున్నారు అందరు. ఏలూరు నుంచి కూడా చాలామంది కుర్రాళ్ళు వెళ్తున్నారు. సరే బెజవాడలోనే సెలక్షన్ అని ఏ సెంటర్ కాసిన వైజాగ్, రాజమండ్రి అలా పెట్టి సుబ్బారావు, ఆది సుబ్బారావు అందరూ. అప్పుడు ఎవరెవరెవరు ఏంటో మాకు తెలియదు, ఎవరెవరు ఎంత ప్రముఖులు మాకు తెలియదు అన్నమాట. ఎవరు కెమెరామెన్ ఆది సుబ్బారావు అంటే మో మనుషులు తీసేస్తారని అనేవాళ్ళు. అప్పుడు వీళ్ళు నామాన్ని హైదరాబాద్లో సెలెక్ట్ చేశారట. తర్వాత అప్పుడు మమ్మల్ని ఫోటోలు తీసుకుని చాలా తక్కువ మందిని పంపించేశారు రాలా. తర్వాత 1 year గ్యాప్, ఏదో ఒక 6 months గ్యాప్. వాళ్ళకి కని మనుషులు ఎలా చేస్తే మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్తే ఈ కృష్ణరాజు కూడా వచ్చాడు. అది అప్పుడు కృష్ణరాజు నాకు తెలియదు. వారు ఉన్నది ఏంటి ఇంత మంచి పర్సనాలిటీస్ వస్తే నేను ఇంతున్నాను వీళ్ళ ముందు. అసలు క్వశ్చన్ లేదు మనం సెలెక్ట్ అవ్వటం అనేది అని అనుకున్నాను. నేను కూడా చెప్పాను చాలా కష్టంగా సినిమా ఛాన్స్ అంటే అని చెప్పాను మా ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళీ మామూలు జాబ్ చేసుకుంటున్నాను, పెళ్లి కాలేదు నాకు, బ్యాచులర్. తర్వాత అప్పుడే ట్రైల్స్లో ఉండగా మా ఫాదర్ పోయాడు. 2 sisters మ్యారేజ్కి ఉన్నారు. అందువల్ల మా ఎటువంటి ఒక జాబ్ తప్ప ఇంకా మిగతా పిచ్చ వేషాలు వేయద్దండి మా మదర్. ఇది ఏంట్రా సినిమాలన్నీ వద్దు, అవన్నీ అసలు బ్యాడ్, అట్లా మీడియానే మంచిది కాదని ఆవిడకి అభిప్రాయం. సినిమాల్లో గడిపితే చెడిపోతారని. తర్వాత 2 sisters ఉన్నారు, పెద్దవాడివి నువ్వు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉందని. సరే నేను దానివల్ల మొత్తం ఉన్న ఉత్సాహం కూడా చంపుకున్నాను అనమాట ఫ్యామిలీ కోసం. తర్వాత మళ్ళీ వీళ్ళు చూసి బిఎన్ రెడ్డి గారికి మాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ అయినా పద్మవిభూషణ్, వాహిని సంస్థలు వాళ్ళు ఎంత ఆయన దగ్గర నుంచి ఆఫర్ ఏంటంటే ఈ ఫోటోలు వెళ్ళినాయి. ఎక్కడ వెళ్ళినా ఇచ్చాము ఫోటోలు కానీ ఎవరైనా కొత్త వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారంటే వాటిలో కొంచెం డిస్కౌంట్ చేసి అంత సెలెక్ట్ చేసిన వాళ్ళలో కొంతమంది బాగున్నారండి. అప్పుడు కొంచెం బాడీ బిల్డింగు సరదా నాకు, బాడీ బిల్డింగ్ కంటి మంచి నొక్కులు చింత చుట్టూ అని ఉండేది. అది ఒరిజినల్గా ఉంది. కొంచెం ఇంట్రెస్ట్ బాడీ, అది మామూలు దీనికోసం కాదు, ఊరికే జిమ్స్కి వెళ్ళటం, సరదా బాడీ ఫిట్నెస్ చేసుకోవడం. అది ఎందుకో అని అనుకుంటే తర్వాత ఎవరు కుర్రాడిని మీరు చూసారంటే ఎక్కడో అగ్రికల్చర్ కాలేజీలో ఏదో అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్నానండి వేలూరు. అందరు అడ్రస్ ఉన్నాయి కదా మావి. ఒకసారి చూస్తాం అతను బెజవాడ పిలిపిస్తారా అని. తెలుసుకోకుండా 190 నాకు ఆఫర్. నాకు ఈ ఆఫర్లన్నీ అనుకుంటూ అప్పుడు పెళ్లి సంబంధాలు నాకు వస్తున్నాయి. ఎందుకంటే బెజవాడలో ఇక్కడ చూడాలంటే అటువంటిదేమో అనుకున్నా. కానీ సినిమా ఆపరేట్ 6 నెలలు అయింది మర్చిపోయి వాళ్ళు ఏదో మా సుబ్బారావు లేదట ఎవరో పెద్ద వాహిని సంస్థ, వాహిని విజయ అంటే శాలరీకి పనిచేశారు వీళ్ళు. నాగేశ్వరరావు వీళ్ళంతా మీరు రామారావు మీకు తెలుసు, అది రంగారావు, రైలంగి, సావిత్రి అందరినీ కూడా శాలరీస్ మీద 1000 రూపాయలు 500 అట్లా వాళ్ళ కాంట్రాక్ట్లో ఉండాలి. అది వాళ్ళు పిలవటం ఏంటో నేను సెలెక్ట్ ఏదో చూస్తూ ఉంటున్నారండి. అంటే అన్ని ఖర్చులు వాళ్ళు పెట్టుకుని అది వాళ్ళే తీసుకెళ్తారట సెలెక్ట్ అయితేనే. బట్ సెలక్షన్ దాకా వచ్చింది మీ ఫోటో. సో విజయవాడ వచ్చి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కో డైరెక్టర్స్ వాళ్ళు ఎవరు వస్తారు అంటే నాతో పాటు 15-20 మంది ఉన్నారు. నేను ఒక్కడే కాదు, ఆడామోగా ఉన్నారు. విజయవాడ సెంటర్ పెట్టారు. ఏలూరులోగా పక్కనే కదా, ఏలూరులో పనిచేస్తున్నాను నేను కాబట్టి అని. అప్పటితే నేను మామూలు జాబ్లో ఉన్నాను, సండే తప్ప నాకు వీల్లేదు, సండే వస్తానని చెప్పి ఊరికి ఎట్టగా రాదని ఊరికే ఏదో ట్రయల్స్ వేసి అన్నీ. అప్పుడు ఇంట్రెస్ట్ పోయింది, ఇంట్లో కూడా దే ఆర్ నాట్ అలౌయింగ్. సరే పిలిచారు కదా అని అక్కడ కారు వేసుకొచ్చారు వాళ్ళు. ఈ కార్లు తీసుకెళ్తారు అనేది కల్చర్ ఉందని నాకు అప్పుడు తెలియదు. కారు వేసి ఏలూరులో కాల్ చేసి మీకోసం కాల్ చేసి మా డిపార్ట్మెంట్ తిరగకూడదు, డిపార్ట్మెంట్లో తిరగకూడదు, అది ఏం చేస్తున్నాం అనేది అది అని. అందుకని నేను కాసేపు ఆలోచించి మా బావగారు కూడా అక్కడ తెలిసి బెజవాడలో ఉంటే ఆయన కూడా తీసుకొచ్చారు. చూద్దాం రా వాళ్ళు మేకే ట్రైల్ అయినా కుర్రాడు ఏంది ఇప్పుడే కానీ మళ్ళీ పెళ్ళి కట్ట కుదరదు. ఆయన చాలా ఇంట్రెస్ట్. అలా వెళ్ళి అనమాట. వెళ్తే వెల్కమ్ హోటల్ అన్నీ ఉంది. అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు, మంచి మంచి కుర్రాళ్ళు, కత్తోళ్ళు లాంటి కుర్రాళ్ళు, అమ్మాయిలు. అది లోపలికి వెళ్ళగానే నన్నేమల్లా డైలాగు ఏం లేదు,
అప్పుడు నా పేరు చంద్రశేఖర్ వరప్రసాద్, చంద్రశేఖరరావు అనేవాళ్ళు అందరూ. ఇక మిస్టర్ శేఖర్రావు అని ఎవరో అడిగారు, అది కెమెరామెన్ అంట. రిమూవ్ షర్ట్ అన్నాడు. ఏంటి షర్ట్ ఎందుకు ఇంటర్వ్యూ, ఇదేమి ఇంటర్వ్యూ అన్నాను. అంటే వాళ్ళు దే వాంటెడ్ టు ది బాడీ, వాళ్ళకి ఏదో ఫోటో చూసి అనిపించింది. ఎందుకన్నాను, జస్ట్ లోపల బనీ ఉంది, అలాగే తీస్తున్నారు, ఆ స్టిల్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గర. ఫస్ట్ సెలక్షన్ కోసం అలా పెట్టి ఇటు పక్క పోపో లేదు తీసి పంపించేస్తారు 5 minutes. అలాగే అంతకుముందు వాళ్ళకి కొంతమంది డైలాగ్ చెప్పమని ఒకళ్ళేమో కోట్ వేసేసి ఎట్లా ఉంటాడో తెలియదు, వాక్ చేయమని ఒకళ్ళని వీడియో తీసి ఎట్లా అది. ఇక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోయినాయి ఇవన్నీ. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అని ఉంది ఇప్పుడు లేదు. స్క్రీన్ టెస్ట్ అంటే అసలు యాక్చువల్గా మన మీద ఫిల్మ్ తీస్తారు, ఇలా అంతా ఫిల్మ్ తీసి వాయిస్ ఎలా ఉంది, వాడు వాకింగ్ ఎలా ఉంది, డిఫరెంట్ డ్రెస్సులు ఎలా ఉంటాయని 100 feet 150 feet ఎక్స్పోజ్ చేస్తారు. దానికి సెలెక్ట్ అయ్యాను నేను. అందరు చూస్తే బిఎన్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ కుర్రాడు బాగానే ఉన్నాడు, బాగానే అనిపక్కలు మనం అనుకున్న ఏం క్యారెక్టరో ఏ సినిమానో మనకు తెలియదు కదా అప్పటికి, నాకేం తెలియదు అని. మెడ్రాస్ నుంచి కబురు వచ్చింది, ఇంక బెజవాడ నుంచి కబురు వచ్చింది, ఓకే, మెడ్రాస్ నుంచి కూడా కబురు వచ్చింది. ఏంటి బాబు ఏంటి అంచెలుగా సెలెక్ట్ అవుతున్నానా ఏంటి, ఏం వేషం, ఇంత వేషం కోసం జాబ్ వదలాలా, లేదు ఇంట్లో ఇష్టం లేదు, ఇంట్లో ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలి, మొత్తం కన్ఫ్యూషన్. ఏదైనా సరే సండేస్ నాకు సండే మటుకు ఐ కాంట్ లీవ్ మై జాబ్ అని చెప్పాను. సండేనే అరేంజ్ చేశారు వాళ్ళు, అంటే సండేకి రోజు కొంతమంది చేస్తున్నారు. నేను వచ్చి అప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది, సర్కార్ ఎక్స్ప్రెస్లో ఎక్కించారు. దాంతోపాటు కొంతమంది వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా జాయిన్ అయ్యాం, కుర్రాళ్ళు అని. ఏంటంటే మాకు కూడా స్క్రీన్ టెస్ట్ సెలెక్ట్ చేశారండి, అంతకుముందు మాకు రావు. మేము అయితే చిన్న చిన్న వేషాలు వేసుకు వెళ్ళిపోయామని, కొంతమంది పెద్ద వేషాలన్నీ ఈయన ఏమన్నా సెలెక్ట్ చేస్తాడేమో వస్తా. టికెట్లు బుకింగ్లు అన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని అందరినీ ఒక హోటల్లో పెట్టారు. మా స్టేషన్ కారు వచ్చింది ఎంత తర్వాత ఆ రోజునే దిగిన రోజునే 9 గంటలకల్లా రెడీ అవ్వడం అని. 6 o'clock కల్లా వెళ్ళిపోయింది కదా, 9 o'clock రెడీ అయిపోయాం. ఆడేమో కానీ ఏంటి స్క్రీన్ టెస్ట్ చేస్తారని వాయిని స్టూడియో, ఫస్ట్ టైం నేను వాయిని స్టూడియో చూడటం. 14 floors స్టూడియోలో పెద్ద సెట్టు, లైట్లు ఇట్లు. అప్పుడు ఆ సెలక్షన్లో గొప్ప వాళ్ళందరూ నా సెలక్షన్లో ఉన్నారు, నాకు తెలియదు. డివి నరసరాజు, పాలగుం పద్మరాజు, తర్వాతనేమో కేవీ రెడ్డి, తర్వాతనేమో కమలాకర కామేశ్వరరావు, తర్వాత సంగీత శ్రీనివాసరావు అసోసియేట్. అప్పుడు వీళ్ళందరూ తర్వాత ఉన్నారని తెలిసింది. సరే బిఎన్ రెడ్డి గారు, తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంతమంది స్క్రీన్ టెస్ట్లో కూర్చున్నారు జ్యూరీ లాగా. ఆయన అందరూ ఒపీనియన్ తీసుకుందామని కూర్చోబెట్టాడు అనమాట. వాళ్ళు డార్క్లో ఉన్నారు, ఇట్లాగే లైట్లు మా మీద ఉన్నాయి. ఏంటంటే నాకు ఒక బనీన్, ఒక గల్ల బనీను, ఒక లుంగి లాగా వేసి మేకప్ చేసి ఎండ్ తర్వాత ఏం చేయాలన్నా మేకప్లు ఇవన్నీ కట్టుకోవడం మాకు డ్రామాలోనే అలవాటు కదా, అవి మాకు కొత్త ఏం లేదు. అసలు ఇంత కూడా నర్వస్ ఫీల్ అవ్వట్లే నేను అసలు, ఎందుకంటే నాకు అట్టా రాదు. ఏంటి దీనికి వచ్చేది పెట్టేది, దీనికోసం ఏం చేయమంటే వాళ్ళ ఖర్చులు, మన డబ్బులు ఖర్చులు లేవు. వాళ్ళే వచ్చారు, భోజనం పెట్టారు, టికెట్ పెట్టారు, పంపించేస్తారు సాయంకాలం తెలుసు అని. ఇంతకుముందు ఉన్నవాడు ఎవడో నా ముందు వెళ్ళినవాడు నేనే అడిగారు అంటే నన్ను ఏదో డైలాగ్ చెప్పమన్నారు, ఏదో డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ ఎట్లా చెప్తారో నీ ఇష్టం, నువ్వు ఎవరైనా చెప్పము అని ఏమన్నారు. ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని ఏదో చిన్న సాంగ్ లాగా అవుట్ నుంచి సాంగ్ పెట్టి డ్యాన్స్ చేయమన్నారు. ఇంతకుముందు వెళ్ళి వచ్చిన వాళ్ళు అడుగుతున్నాం కదా, ఏ 3rd person 4th person నేను ఎడితే, నీకు ఏదైనా ఒక డైలాగ్ గుర్తుందా, మీ డ్రామాల్లో ఏదన్నా డైలాగ్ గుర్తుందా అని. మీరేంటి గలబనీను లుంగి రౌడీలాగా వేశారు ఇక్కడ, అది ఏదో గెటప్ వేశారు, లేదు దానికి దీనికి సంబంధం లేదు అని. ఎవరున్నారో బయట లైట్ మాకు తిరిగిటలా, చిన్న 100 watts కదా అప్పట్లో, ఓవర్ లైటింగ్ సెంటర్లో వచ్చి నేను ఒక్కడనే ఉన్నాను, వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. నేను ఎవరు ఇన్ఫ్లుయెన్స్, నీ ఇష్టం, ఫ్రీ యువర్ సెల్ఫ్ అని. నేను ఫ్రీగానే ఉన్నాను, నేను నెరవసలేదు అని చెప్పి నేను కొంచెం టైం ఇవ్వండి నాకు. అప్పుడు ఎప్పుడో డైలాగులు దేంట్లో గుర్తుంది, ఓ దాంట్లో ఏదో డైలాగ్ చెప్పాను, అది చెప్తానన్నా. పర్వాలేదు, తప్పు ఉప్పు వచ్చినా చెప్పు. అసలు నీ వాయిస్ ఎలా ఉంది, నీ నిర్భయంగా చేస్తున్నావా లేదా నెర్వస్ పెడుతున్నావా, వాకింగ్ ఎలా ఉంది, నీ స్టైల్ ఎలా ఉంది, నీ ప్రొఫైల్ ఎలా ఉంది అని, దానికోసమే తప్ప అని. 3 minutes ఓ డైలాగ్ ఏదో గుర్తుంది, అదే ఆ లేటెస్ట్ డ్రామాలో ఏదో చెప్పేసి. ఇంతేనా ఇంటర్వ్యూ అంటే స్క్రీన్ టెస్ట్ అనుకున్నా. స్క్రీన్ టెస్ట్ అంటే ఫిల్మ్ తీస్తారని, అప్పుడు కాస్ట్ కదా ఫిలిం. తర్వాత అయిన తర్వాత అయిపోయిన తర్వాత మేకప్ తీయమన్నారు, కష్టం. మళ్ళీ మా ఒరిజినల్ మా డ్రెస్సులు వేసుకున్నాం. అయితే బయట బండి ఉంది, అందరం 4 వచ్చాం కదా. ఏంటంటే నిన్నేం అడిగారు, నన్ను ఇట్టు అడిగారు. మళ్ళీ హోటల్కి వచ్చేసాం. హోటల్కి వచ్చేసిన భోజనాలు చేసిన, మీరు సాయంకాలం మీ టికెట్లు రెడీగా ఉన్నాయండి. సాయంకాలం 6 o'clock
సేమ్ సర్కార్ డైరెక్ట్గా ఏలూరు దిగిపోయాను. ఏలూరు మీద వెళ్తుంది కదా, ఏలూరుకి దగ్గర బెదవాడ దిగి బెదవాడ నుంచి వెళ్ళా. సైలెంట్. మళ్ళీ దాని గురించి నేను పట్టించుకోలేదు. అసలు 1 month పట్టలేదు. ఆ చాలా మందికి అందరు క్యూరియాసిటీ, ఏమన్నా వచ్చిందా, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి వెళ్తాం, ఏమన్నా అప్పుడు కుర్రాళ్ళు తీసుకెళ్ళారు కదా, ఏమన్నా సెలెక్ట్ అయ్యారా, మాకు ఇన్ఫర్మేషన్ లేదని వాళ్ళు అక్కడ లోకల్గా అన్ని బెజవాడలో అన్ని ప్రతి వాళ్ళ కంపెనీలకి డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి కదా, నవయుగ వాళ్ళకి ఒకటి, విజయ వాళ్ళకి ఒకటి, వాహిని సంస్థ ఓన్ డిస్ట్రిబ్యూషన్. మాకు ఏదైనా మాకు తెలుస్తుందండి, మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, చెప్తే మీకు చెప్తానండి అంటున్నారు. నేను పట్టించుకోవాలి. మా బావ మటుకు వెళ్తున్నాను అనమాట, మా రిలేషన్ సరదాగా. చంద్రశేఖరరావు ఏలూరు అని ఆయన అతను కుర్రాడని ఎవరైనా సెలక్షన్కి వెళ్ళేట్టు కదా, అతన్ని ఏదో సెలెక్ట్ చేశారు ఓ వేషానికి అన్నారు. అంటే ఈయన పరిగెత్తుకొచ్చేసాడు ఓవర్ నైట్ ఏలూరు. నేను క్యాంపులో ఉన్నా. క్యాంపు మాది మాకు అక్కడక్కడ వెళ్ళిపోయి క్యాంపులకి తణుకు నుంచి వచ్చాను. వచ్చిన మీ బావగారు వచ్చి కూర్చున్నాడు అని. ఏంటన్నా ఏంటి నాకు మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ సంబంధాలు తీసుకొస్తున్నారు.